మానవుడు ప్రపంచంలో పుట్టినది మొదలుకొని చివరి వరకు కూడాను ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటాము కనుక వాటిలో విజయము చేకూరినప్పుడు సంతోషించడము, అపజయము కలిగినప్పుడు బాధకు గురి కావడము, ఇది మానవుని యొక్క సహజమైనటువంటి లక్షణము. ఈ సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండడం అనేటువంటిది స్థిత ప్రజ్ఞ అనేది ఆ భగవంతుడు భగవద్గీతలో చెప్పినాడు. అది స్థిత ప్రజ్ఞత్వం అనేటువంటిది రావడము చాలా గొప్ప విషయం. మీకు కష్టాలను అధిగమించడము, దుఃఖాలను జయించడము, సుఖాలను పొందడానికి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము మీకు బాగా కావాలి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు మీ జీవితంలో మీరు చేస్తూ ఉన్నటువంటి పనులపై ప్రభావం లేకుండా, భయము లేకుండా, ఆందోళనకు గురి కాకుండా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకునేటువంటి మనస్తత్వాన్ని, ఒక జటిలమైనటువంటి సమస్యను కూడాను మీరు అవలీలగా అధిగమించేటువంటి ఒక స్థైర్యాన్ని మీకు ఆంజనేయ స్వామి కల్పిస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను మీరు ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ఆంజనేయ స్వామి ప్రార్థన లోపల ముఖ్యమైనటువంటిది హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా మీరు ప్రతినిత్యము చదవండి. లేని పక్షంలో మీకు సమయము దొరకటలేదు, మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నారు, విద్యుక్త ధర్మంలో, ఉద్యోగంలో అహర్నిశలు పనిచేస్తున్నప్పుడు, మనకు సమయము లేనప్పుడు ఆ భగవంతుడి అనుగ్రహం మట్టుకు తప్పకుండా కావాలి. మన స్కిల్, మన నైపుణ్యానికి ఒక్క రవ్వంత భగవంతుడి యొక్క అనుగ్రహము తోడైనట్టయితే తప్పకుండా జీవితంలో మీరు విజయాన్ని పొందుతారు. కనుక ప్రతినిత్యము ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ముఖ్యంగా 3 శ్లోకాలు మీరు ప్రతినిత్యం కూడాను చదవండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇది మొదటి శ్లోకం. ప్రతినిత్యం కూడాను చదవండి. రెండవది, ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం. ఈ 2వ శ్లోకం. దీన్ని కూడాను ప్రతినిత్యం కూడాను చదవండి. తర్వాత పవమాన నందనం మర్కటేశ మహోత్సాహ సర్వసిద్ధి ప్రదాయక శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో. ఈ 3వ శ్లోకము మిమ్మల్ని కాపాడుతుంది. జీవితంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మన స్నేహితులు శత్రువులుగా మారుతారు, శత్రువులు మిత్రువులుగా మారుతారు. డబ్బు ఇచ్చినవాడు మనకు శత్రువుగా మారుతాడు. సహాయానికి మనం సహాయం చేస్తూ ఉంటాం, అవసరానికి వాడు మళ్ళీ మనకు శత్రువుగా మారుతూ ఉంటాడు. ఇలాంటి సంకట స్థితి నుండి మీరు విముక్తులు కావడానికి ఈ 3వ శ్లోకం మీకు చాలా ఉపయోగపడుతుంది. శత్రువున్ సంహర మాం రక్ష అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అర్థాన్ని చెప్తున్నటువంటి శ్లోకం కాబట్టి మిమ్మలను శత్రువుల నుండి కాపాడుతాడు ఆంజనేయ స్వామి. కనుక ఈ 3 శ్లోకాలను మీరు ప్రతినిత్యం చదువుకున్నట్టయితే మీ లోపల భయము అనేటువంటిది దరి రాకుండా ఉంటుంది. భయానికి మీరు గురి కారు, ఆత్మస్థైర్యానికి మీరు ఉంటారు. ఆత్మస్థైర్యంతో ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం బాగా ఉంటుంది. కాబట్టి ఇవి మీరు చేయండి. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి కూడాను మీరు వీలైతే వెళ్ళండి, ఆంజనేయ స్వామిని స్తోత్రం చేయండి. శుభం.